నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వర్గాల మధ్య జరిగినటువంటి ఆ వర్గాల ఘర్షణలో చనిపోయినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే బాధితుడి యొక్క తండ్రి, మామ మాత్రం ఈ విషయానికి ససేమేర ఒప్పుకోకపోగా హత్య చేసినటువంటి వాళ్ళు నిందితులు మన పార్టీకి సంబంధించిన వాళ్ళేనని, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేకి చాలా సమీప బంధువులని, దగ్గరుండి మా అబ్బాయిని హతమార్చారని చెప్పాడు. అయితే శవయాత్ర ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని, అట్లాగే ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఆ కుటుంబం ససేమేరా అంటూ ప్రతిఘటించింది. ఇది ప్రస్తుతం పల్నాడులో హాట్ టాపిక్గా మారింది. విషయంలోకి వెళ్తే, మాచర్ల నియోజకవర్గంలో రెంటాల గ్రామానికి చెందినటువంటి నర్రావుల చెన్నారెడ్డి, ఈ వ్యక్తిని దాదాపుగా కొన్ని రోజుల కిందట కొంతమంది వ్యక్తులు కారులతో వెంబడించి ఆయన్ని గుద్ది, అంతేకాకుండా అత్యంత దారుణంగా కొనవూపిడుతున్నటువంటి వ్యక్తిని మళ్ళీ బతికే ఛాన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో అత్యంత పాశవికంగా అతని గొంతు కోసి చంపేశారు. అయితే కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అటువంటి ఎతుకుతున్న సమయంలో ఊరి సమీపంలో ఉన్నటువంటి ఆ బండి యొక్క దారు కావచ్చు, లేకపోతే అతని రక్తపు మరకల ఆధారంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగా అతను విగతజితుడై చనిపోయి ఉన్నాడు. దీని మీద పెద్ద ఎత్తున గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పింది. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మనకి ఇక శవం దొరికింది, మనకు తిరుగులేదు, ఇక దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో హుటాహుటిన పిన్నెల్లి వెంకటరామరెడ్డి అక్కడికి వెళ్ళటం జరిగింది. వెంకటరామరెడ్డి రావడంతో ఆయన మామ, అంటే ఎవరైతే చెన్నారెడ్డి యొక్క మామ, పెద్ద ఎత్తున నా కొడుకుని మీరే చంపారు, మీ వర్గం వాళ్ళే పొట్టన పెట్టుకున్నారు, నా బిడ్డ వెదుగుదలను చూసి ఓర్చుకోలేక కావాలని మీరు మమ్మల్ని, మా కుటుంబం మీద ఇలా కక్ష కట్టి మమ్మల్ని ఈరోజు ఈ రకంగా ఇంత నరకం అనుభవించేలా చేశారంటూ ఆయన పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. గ్రామంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో ఏదైతే నర్రావుల చెన్నారెడ్డి యంగ్స్టర్ కావటం వల్ల ఇతనికి రాష్ట్ర యువత అధికార ప్రతినిధి పదవి రావడంతో పాటు వైసీపీలో యాక్టివ్ రాజకీయాలు ఉండటంతో ప్రత్యర్థి, అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఇతని ఆధిపత్యాన్ని తట్టుకోలేక, తనకు వస్తున్నటువంటి పేరుని తట్టుకోలేక, రాజకీయమైనటువంటి ఇద్దరి మధ్య విభేదాల కారణంగా ఇతని మీద మరి ఇతర కుటుంబ ఘర్షణల కారణంగా కక్ష పెంచుకొని సొంత పార్టీ వాళ్ళే అతన్ని హత్య చేశారు అనేది తండ్రి మరియు మామ ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ చేత బలవంతంగా లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా కొడుకుని హత్యకు పథకం పన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకాలను నడిపించారు అని చెప్పించడం ద్వారా జగన్ పాదయాత్ర చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించినట్టు. అంతేకాకుండా మాచర్ల లాంటి చోట వైసీపీ తన పట్టు మళ్ళీ ఎంత ఉంది ఏంటి అనేది బయటికి చూపించాలి. అంటే కేవలం రాజకీయ వైషమ్యమే తప్పనిచ్చి, కేవలం తను రాజకీయంగా ఎక్స్పోజ్ అవటమే తప్పనిచ్చి, అసలు గ్రౌండ్ లెవెల్లో సొంత పార్టీ కార్యకర్తని చంపేస్తే కనీసం ఆ కుటుంబానికి భరోసా, భద్రత కల్పించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళకి అండగా ఉంటామని చెప్పించడం ఎంతవరకు కరెక్ట్. తాజాగా ఒక ఫోన్ కాల్ చేశారు. ఆ ఫోన్ కాల్లో ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, ఏంటి మీ హత్య కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ లోకల్ లీడర్స్ ఎవరైనా ప్రమేయం ఉందా అని అడిగితే ఆయన కుండ బద్దలు కొట్టినట్టు మొహమాటం లేకుండా, వాళ్ళు ఎవరిది లేదు సార్, మన సొంత పార్టీ వాళ్ళే, మన సొంత పార్టీ కార్యకర్తలే నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక ఫోను పిన్నెల్లికి ఇచ్చేశారు. పిన్నెల్లి నువ్వు సరిగ్గా ట్రైన్ చేయలేదా అంటూ పిన్నెల్లి మీద సీరియస్ అయ్యాడు. కానీ ఇక్కడ ఏ విషయంలోనైనా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ తండ్రిని, వాళ్ళ మామని. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టేసి తమకు అన్యాయం జరిగింది, తమ బిడ్డను అన్యాయంగా కోల్పోయావు, అటువంటి బాధ సంబంధం లేనటువంటి పార్టీల మీద కాకుండా ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఆ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా రాజకీయ మైలేజ్ కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఊహిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ఆయన చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు. ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. కారు వెనకోటి ముందు ఒకటి పోలయ్యి
కారుతో గుద్ది కారం వెళ్ళారు పడంగానే గొంతుకాయ పోసారు. మనోళ్ళే మనుషులు కూడా తెలియరు. మనోళ్ళే ఎమ్మెల్యే కాదు పడలే, అందరం పడి తిరుగుతుండ్రు వాళ్ళు. మనోళ్ళే, సొంత వాళ్ళే, దొరకలే కాదు, మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. సొంత మనవడు అన్న మనవడు. అది ఇక పిన్నెల్లి రామకృష్ణ అడిగాడు జగన్మోహన్ రెడ్డి, ఏంటి ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరైనా ఏదైనా చేయించారా ఏంటి అని అడిగితే, లేదండి మన వాళ్ళే, మన సొంత పార్టీ వాళ్ళే కావాలని చేశారండి అని చెప్పాడు. ఇక అసలు జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి లెక్కాయ పడిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? తెలుగుదేశం పార్టీ మీద నెట్టలేడు, ఎందుకంటే బాధితుడే తను స్వయంగా తన గొంతు తానే చెప్పేశాడు, మన వాళ్ళేనండి ఆధిపత్య పోరు కోసం చంపేశారని చెప్పేసి. ఇక పక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఏం చేయాల్సిన అర్థం కాక ఆయన ఫోన్ తీసుకొని, లేదు సార్ మనోళ్ళే పార్టీ ఆధిపత్య పోరు జరిగినటువంటి హత్య. నేను పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కానీ పిన్నెల్లి వాళ్ళంట ఏంది పల్నాడు పులి ఏదో మాట్లాడుతుంటారు. రెండు వర్గాల మధ్య ఆధిపత్యాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోయాడు ఆయన. పల్నాడు పులి అని ఆయన బిరుదించుకుంటాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే చెన్నారెడ్డి మామని కానీ వాళ్ళ నాన్నని కానీ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. తర్వాత పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చేసింది, ఏదో ఒకటి లింక్ అంట కట్టేద్దాం, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళ ఖాతాలో వేసేద్దాం, కావాలంటే ఆర్థిక సహాయం ఇస్తాం, అన్ని విధాల కంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, మాకు చెట్టంతా కొడుకు పోయాడయ్యా, తోడుంటారన్న అల్లుడు పోయాడయ్యా, ఎవడో చేసిన పాపానికి అభంశుభం తెలియని ఆ పార్టీ వాళ్ళ మీద వేయటం ఎందుకు, మీకు చేతనైతే ఆ సొంత పార్టీ వాడిని పనిష్ చేయండి, శిక్షించండి, వాడిని ఏదైనా మీరు చేయగలిగితే చేయండి తప్పనిచ్చి వాళ్ళని వదిలేసి ఉత్తోళ్ళను పట్టుకొని ఆడాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తున్నాడు, ఓదార్పు యాత్ర అంటే ఎవరిని ఓదార్స్తాడు? మమ్మల్ని ఓదార్స్తాడా, లేకపోతే చంపినోడిని ఓదార్స్తాడా? ఏ రకంగా ఓదార్స్తాడు చెప్పండి? ఏమన్నా లాజిక్ ఉందా అని చెప్పేసి పాపం వాళ్ళిద్దరు ప్రతిఘటించడంతో పలుమార్లు పల్నాడు జిల్లా నాయకులంతా కూడా ఆ కుటుంబాన్ని ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు, ఎమ్మెల్యే గారి హస్తం ఉంది చెప్పమని చెప్పినప్పటికీ వాళ్ళు ససేమేర అనడంతో పాటు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని గేరావు చేస్తూ, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీ గుండానే జరిగింది, మా కుటుంబం ఈరోజు రోడ్డును పట్టడానికి నువ్వే కారణం అని చెప్పడంతో అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనేది ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డికి ఈ హత్య కేసులో పాపం పొలిటికల్ మైలేజ్ రాదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఇంకెందుకులే అని చెప్పేసి దాన్ని పూర్తిగా వదిలేశాడు. ఎందుకంటే మీరు చూడండి, సీదిరి అప్పలరాజును పరామర్శించాడు, లేకపోతే ఎక్కడెక్కడ జరిగినటువంటి అన్నిటికీ మన జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలకి బయటకు వచ్చాడు. కానీ సొంత పార్టీ కార్యకర్త చనిపోతే, అది కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండటానికి, బయటికి రాకపోవడానికి కారణం తన తండ్రి తన మామ ఇచ్చినటువంటి స్టేట్మెంటే కారణం. ఒకవేళ రేపు బయటకు వచ్చి ఒకవేళ చెప్పాలన్నా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు న్యాయం చేయదలుచుకుంటే మాకు న్యాయం చేయాలి, మమ్మల్ని ఓదార్చాలి అనుకుంటే బాధితుల్ని కఠినంగా శిక్షించండి, వాడికి మన పార్టీ తరపు నుంచి సహాయ సహకారాలు అందించకుండా చూడండి, ఎందుకంటే ఆల్రెడీ మన పార్టీలో నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు అందుతున్నాయి, అవి అందకుండా చూడండి. అంతేగాని మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎమ్మెల్యే మీద నెపం నెట్టి మీరు రాజకీయ లబ్ధి పొంది పోవాలనుకుంటే మాత్రం అందుకు మేము ఒప్పుకోము. మేము బహిరంగ స్టేట్మెంట్ పెట్టి మేము ఆల్రెడీ దీని మీద ఒకసారి చెప్పాం, మరొకసారి కూడా మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు మేము ఓపెన్గా స్టేట్మెంట్ పాస్ చేస్తామని చెప్పారు. అందులో వాళ్ళ తమ్ముడిన ఎవరినో ఒక అతన్ని పిలిచి వైసీపీ అంటే జగన్ ఆఫీస్ నుంచి పిలిపించారు, నువ్వు ఎట్లా గట్ట వాళ్ళని మైండ్ సెట్ మార్చి ఒక నిర్ణయం తీసుకో, వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ హస్తం ఉందని చెప్తే మనం పాదయాత్ర చేద్దాం అదిదని చెప్పేసి అదే కుటుంబాన్ని ఓదార్పు యాత్ర చేద్దామంటే ఆ అబ్బాయి కూడా కన్విన్స్ చేశాడు, మన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అది. దానికి ససే మీరా వాళ్ళు ఒప్పుకోకపోతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పొలిటికల్ మైలేజ్ వచ్చే అంశం అని తెలిసినప్పటికీ కూడా అది మన పార్టీకి డ్యామేజ్ అయితే, ఇంటర్నల్గా ఒకవేళ ఇదేదైనా ఎక్స్పోజ్ అయితే మన పార్టీ మైనస్ అయింది, తండ్రి మామ లొంగకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆ పాదయాత్ర లేదా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకున్నాడు అనేది
ప్రస్తుతం పల్నాడులో పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ నిజంగా చెప్తున్నా, రాజకీయాలను పక్కన పెట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేయమని పోరాడటం, అడగటం, సొంత పార్టీ కార్యకర్తను చంపి దాన్ని కూడా ప్రత్యర్థి పార్టీ మీద నెట్టాలనుకోవడం నిజంగా చాలా దౌర్భాగ్యమైన విషయం.